ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తుందని చెప్పేసి అయితే నడుస్తూ ఉన్నది. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు దీంట్లో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎదుర్కొన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇది తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి బాధితుడా నిందితుడా అని చెప్పేసి అయితే వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశం నిజమేనని చెప్పేసి వీళ్ళు ఎంక్వైరీ అయితే సిట్ చేసి అయితే ఎంక్వైరీ చేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రము కొట్టేయడం కూడా జరిగింది. మళ్ళీ సిట్ ఎంక్వైరీ చేసి మళ్ళీ విచారణ అయితే చేపట్టారు. అయితే హరీష్ రావు గారు నేనే వాళ్ళని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టానని చెప్పేసి ఈ విధంగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనరు సత్యనారాయణ గారు. చెప్పండి, అంటే ఏం చెప్తారు? అంటే ఇది అంతా ఒక ఉత్త కేసు, లోటపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగానే ఇది ఒక లోటపీస్ కేసా? నిజంగానే కావాలని హామీలను ఇవ్వకుండా అయితే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుందని చెప్పేసి కేవలం డైవర్షన్ కోసం మాత్రమే ఈ సిట్ ఎంక్వైరీ చేశారని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు హరీష్ రావు లొటపీస్ కేసా, ఆ కేసా, ఈ కేసా అనేటప్పుడు మరి ఎందుకు భయపడతా ఉన్నారు? అరే నేనేమంటున్నానంటే నిజంగా కూడా మీకు తప్పు చేయని వాళ్ళైతే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కాలేదని ఎందుకు చెప్తలేరు అంటున్నా. మీ హయాంలో ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కాలేదని ధైర్యంగా చెప్పండి. అదే ప్రెస్కి చెప్పమంటున్నా. మీకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చెప్తలేరు అన్నమాట. వెనకడికి ఒకసారి మీరు వీడియో క్లిప్స్ చూపితే దొరుకుతాయి. కేటీఆర్ గారు ఏమన్నారంటే ఒకటో రెండో చేసి ఉండొచ్చు ట్యాపింగు అని అన్నాడు. ఈరోజేమో అసలు ఫోన్ ట్యాపింగ్ కాలేను. వాస్తవానికి ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజల స్వేచ్ఛ మీద కానీ వీళ్ళకు ఒక అదే నీతి నిజాయితీ ఒక అనేది లేదు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రజలంటే మరి లెక్క లేదు. ఒకరి ఇంట్లోకి పోయి ఇప్పుడు పక్కన ఇంట్లోకి పోయి నువ్వు దొంగతనంగా వాడు ఏం చేస్తుండని చూస్తా అంటే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎస్ఐబి స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది వర్క్ చేస్తుంది. ఆ వర్క్ ఎలా చేయాలి? డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి అండర్లో పనిచేయాలి. కానీ ఈ మంత్రులకు ఏం పని? హరీష్ రావు గారికి ఏం పని? కేటీఆర్కి ఏం పని? ఇప్పుడు మనకు ఏదైతే ప్రభాకర్ రావు గారు కానీ భుజంగరావు గారు కానీ వాళ్ళు పోలీస్ అధికారులు, ఇంకా ఒక ఫేమస్ టీవీ ఛానల్ అధిపతి ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అరెస్ట్ చేసినారు. వారి యొక్క వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఈరోజు హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు. నిజంగానే నువ్వు తప్పు చేయకపోతే భయం ఎందుకు అంటున్నా నేను. ఇంకోటి లోటపీస్ కేసా ఇంకో కేసా అనేది కోర్టు తెలుస్తాయి. నువ్వు ధైర్యం ఉంటే నిజాయితీగా మరి విచారణకు హాజరైనప్పుడు వాళ్ళు కూడా కొన్ని విచారణలో భాగంగా నేను క్వశ్చన్లు వేసినారు. ఎవరికి చెమటలు పట్టినాయి, ఎవరికి ఏందనేది అధికారులకు తెలుస్తుంది, ఆయనకు తెలుస్తుంది. లోపల మనకు తెలియదు కదా. ఇంకో ముఖ్యంగా విషయం ఏంటంటే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాలు కానీ అధికారులు కానీ పనిచేయాలి. అధికారులను మీ రాజకీయ దుర్బుద్ధితోటి వారిని ఒత్తిడి చేసి ఈరోజు వారిని కూడా జైలు పాలు చేసిన పరిస్థితి ఉన్నది. అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలా పనిచేయాలి? ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళే చేస్తే, ప్రతిపక్షం ఉన్న ఏ నాయకుల మీద, ఈవెన్ మీ చెల్లె కవిత కూడా మొన్న చెప్తా ఉన్నది, అరే మీకు సిగ్గుందా, సొంత చెల్లె మొగుని బావ ఫోన్ ట్యాప్ చేస్తారా అని అన్నది. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మనము హరీష్ రావు మరి కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండా, మరి కేటీఆర్ హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండా అనేది అర్థం కాకుండా ఉన్నది. వాళ్ళకు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకున్నారనేది కూడా ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉన్నది. అంటే ఎవరు కూడా ఎక్కడ కూడా ఎవరిని వదలలే. ప్రతిపక్షం వాళ్ళ స్వపక్షం బీఆర్ఎస్ నాయకులను కూడా వదలలే వాళ్ళు. అంటే ఈ రకంగా మీరు చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా మీరు ఏం నేర్పుతూ ఉన్నారు సమాజానికి అని అంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పోలీస్ అధికారులు స్పష్టంగా వారి యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వారికి సహకరించాల్సిన బాధ్యత మరి మీకు లేదా అని అంటూ ఉన్నాం. ఇంకోటి సామాన్య ప్రజలు ఏం చేశారు? పోలీస్ అధికారులు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. పోలీస్ అధికారులు కాదు, వీళ్ళు జర్నలిస్టులు అది చేశారు, పోలీస్ అధికారులు చేశారు. వీళ్ళకి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే ఫోన్ ట్యాప్ చేశారు. ఈ ప్రధానంగా అంటే కవిత వాళ్ళ భర్తది కావచ్చు, కవితది కావచ్చు, సొంత చెల్లె మీద నిఘా పెట్టడం కావచ్చు, ఇప్పుడు హరీష్ రావు మీద పెట్టారని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా నిన్న ఏదైతే విచారణ ఉందో మీ చాటింగ్ కూడా చూపెట్టి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏదైతే ఉందో చాటింగ్ ముందర పెట్టి కూడా మాట్లాడితే అదంతా నాకు తెలియదు అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. సో అంటే బాధితులు అనుకోవాలా, నిందితులు అనుకోవాలా?
ఇప్పుడు నేనేమంటున్నాను, అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పుడు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేయించిండా లేకపోతే ఈయన ఫోన్ ట్యాప్ కూడా అయిందా అనేది కూడా మనకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కవిత గారి స్టేట్మెంట్ మనం ఒకసారి చూసుకోండి. ప్రెస్ మీట్లో చాలా చెప్పింది, నిన్న కూడా చెప్పినారు. వారి యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయింది, వారి చేతి కింద ఉన్నటువంటి ఈవెన్ డ్రైవర్లది కూడా, గన్మెన్లది, డ్రైవర్లది. ఓసారి మరి వినోద్ కుమార్ గారు కూడా, అంటే సారీ ప్రకాష్ గారు కూడా ఒకటి రెండు దగ్గర ప్రెస్లో చెప్పినట్టున్నారు. హరీష్ రావు గారు అన్నారట, మీరు రెగ్యులర్గా నాకు ఫోన్ చేయకండి, నా ఫోన్ ట్యాప్ అయ్యే పరిస్థితి ఉందని కూడా చెప్పినారనేది వీడియోలో మనం మీడియాలో చూసాం అక్కడక్కడ. అంటే ఎస్ఐబిని ఇంటెలిజెన్సీ బ్యూరోని ఎంత వాడుకోవాలనో అంత వాడుకున్నారు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలకు, వాళ్ళ ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, జర్నలిస్టుల యొక్క మీడియా ఏదైతే ప్రశ్నించే వారిని కూడా అణిచివేయడానికి వాళ్ళ ఇంటి వస్తువులాగా వాడుకున్నారు. కానీ నిజానికి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదనేది, మరి ప్రజాపాలనలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నది. సో అందుకనే సజ్జనార్ గారు వచ్చిన తర్వాత కొంచెం స్పీడప్ అయింది, అందులో ఎలాంటి సంశయం లేదు. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిర్రు అని అంటే, హరీష్ రావు గారికి మరి అరెస్ట్ అయిన నిందితులు వారి వాంగ్మూలంలో చెప్పారు కాబట్టి వారికి నోటీస్ ఇచ్చారు. నీకు వాళ్ళకి ఏం సంబంధం లేదంటే నువ్వు బేషరతుగా సహకరించాలి. ఈ రోజుతో అయిపోలేదు హరీష్ రావు గారికి, ఇంకా మున్ముందు కూడా పిలిచే అవకాశం ఉంటుంది అవసరం పడితే. హరీష్ రావు గారిని పిలవచ్చు, కేటీఆర్ గారిని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇదంతా కుటుంబంలో వాళ్ళ యొక్క ఎవరు నువ్వా నేనా అన్న పోటీలో మరి ఈయన బావమరిది మీద ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నాడా, మరి ఆయన మీద చేయించుకున్న కృష్ణార్జులు అని చెప్పుకునే బావమరిదిలే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయించిర్రేమో అనేది కూడా అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. ఎందుకు మరి వాళ్ళే ఈ కాళేశ్వరం ఎంక్వైరీ కావచ్చు, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా నడుపుతూ ఉన్నారు. దీన్ని తేల్చకుండా కేవలం డైవర్షన్ కోసమే అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ప్రధాన ముద్దా ఎవరున్నారో ఆయన డీజీ ఇంటెలిజెన్స్ గతంలో ఉన్న ప్రభాకర్ రావు గారు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన మన దేశాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాయి. సో ఆయనను తెప్పియాలంటే ఇప్పుడు ఇంటి పక్క ఉన్నోని పక్కన అరెస్ట్ చేసినట్టు కాదు కదా, ఇప్పుడు పక్క రాష్ట్రం కూడా కాదు కదా, వేరే దేశం. అంటే అక్కడ ఉన్న వారిని పిలవాలి, అక్కడ ఉన్న వారిని మనం తేవాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి లా ప్రకారంగా. సో అకార్డింగ్ టు ప్రొసీజర్ ఏంటంటే ఈ మన స్టేట్ పోలీస్ వారు సెంట్రల్ వారిని హోమ్ సెక్రటరీ గారిని హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వారిని లేఖ రాయించేసి అక్కడ నుంచి వేరే ఆ కంట్రీలో ఏ కంట్రీ ఉన్నో వాళ్ళ యొక్క అంటే ఇంటర్పోల్ ద్వారా వారిని తీసుకోవాల్సి ఉంటుంది. సో పరస్పర అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయా లేవా, నేరస్తులను అప్పగించుకున్న విషయంలో అవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ట్రీటీస్ అంటారు. సో ఆ ట్రీటీస్ ప్రకారంగా చేయాలంటే కొంత సమయం పడుతుంది. సో ఆ సమయం పట్టింది కాబట్టి ప్రభాకర్ రావు గారు వచ్చినారు, వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి వారు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ అన్నీ బయటపడతా ఉన్నాయి. సో లేట్ అయిందని చెప్పే ఈ నాయకులు మీరు తప్పే చేయకపోతురి. మరి మీ ప్రభుత్వం రాదని తెలిసి మీరు కంప్యూటర్లు కానీ డివైజులు కానీ ఎందుకు కొన్ని కాల పెడితే కొన్ని మూసిలో పడేస్తారు? ఏం తప్పు చేయని వాళ్ళు ఎందుకు డివైసులు పడేసినారు? ఇప్పుడు 30-40 ఏళ్ళ డేటాను మీరు మొత్తం తీసుకుపోయి డిమాలిష్ చేసే పరిస్థితి చేస్తారు. సో ఇవన్నీ ఎందుకు చేశారు? మీరు తప్పు చేయలే, ఎందుకు చేసిరు ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? ప్రజలకు తెలుస్తలేదా? మీరేదో మభ్యపెట్టే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా జనాలకు తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది, అంతే. అంటే అది ఏదైతే కేసు ఉన్నదో ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో దీనిలో ఒకవేళ తేలిస్తే అంటే మళ్ళీ కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా, లేదా డైరెక్ట్ జైలుకి వెళ్ళాల్సిన? అదే వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టేసిన కేసు ఏదైతే ఉందో ఈ కేసులో కాదు. అది సిద్దిపేటకు సంబంధించిన ఒక వ్యక్తి హరీష్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేయించినాడు, నా ఫ్యామిలీ ఫోన్లను ట్యాపింగ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను హరాస్మెంట్ చేసినాడు అని చెప్పి అతను పెట్టిన కేసు కొట్టేయడం జరిగింది. కానీ ఓన్లీ ఆ వ్యక్తి వరకే కొట్టేయడం, వ్యక్తిగత కేసు అది. అదే ఆయన ఇండివిజువల్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది డిఫరెంట్. అతని వ్యక్తిగత కేసు అది కొట్టేశారు. అందులో
ఆయనకు రిలీఫ్ వచ్చి ఉంటుంది. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒకసారి కేసు కొట్టేసినాక ఏ పోలీసు వాళ్ళని మళ్ళీ పిలుస్తారా? ఓకే. ఆ ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు, కనీస న్యాయ పరిజ్ఞానం లేకుండానే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ నిన్న మొన్న కూడా మాట్లాడారు, కేసు కొట్టేసింది వాస్తవం కాదా అని చెప్పేసి అనడం మీరు చెప్పినట్టు చెప్పారు. అయితే సుప్రీంకోర్టు కొట్టేయలేదు అని చెప్పేసి మరి డైరెక్ట్ ఏదైతే ఉన్నదో అది వాస్తవం అని చెప్పేసి ఈ ఎంక్వైరీ మాత్రం వాస్తవం అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇప్పుడు సేమ్ అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసే. నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి అతను సిద్దిపేటలో కేసు పెట్టినాడు. సో దాన్ని కేసు కొట్టేసినారు. ఏది మన తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టేసిన తర్వాత దాని మీద అప్పీల్ పోయినారు, అక్కడ కూడా కొట్టేసినారు. సో ఆ కేసు డిఫరెంట్. ఈ కేసు ఏదైతే ఉందో ప్రభాకర్ రావు మీద ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పెట్టిన కేసు ఇది. ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పెట్టింది. వీళ్ళు కావాలని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. అదే నేను ఏమంటున్నానంటే, ఒక్కసారి కోర్టు, అందులో సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత పోలీసు వారు పిలిచే అవకాశం ఉంటుందా చట్టపరంగా? ఆ ఇంగిత జ్ఞానం కానీ ఆ మినిమం లీగల్ నాలెడ్జ్ లేకుండా వీళ్ళు ఎట్లా మంత్రులు లేరు, ఎట్లా రాజ్యాన్ని 10 ఏళ్ళు పరిపాలించారో అర్థం కావట్లేదు. అయితే చివరిగా అంటే అసెంబ్లీలో మొన్న హరీష్ రావు గారే కాంగ్రెస్ అయితే హామీలు ఇచ్చిన దాని మీద కావచ్చు, కాళేశ్వరం దాని మీద కావచ్చు, మంత్రులను అందరినీ కడిగి పరేషన్ అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఆయన ఏం అడిగిండో మాట్లాడకుండా వెళ్ళిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారు, ఆయన అసెంబ్లీ స్టార్ట్ కాకముందు వచ్చి నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అది అని మేము కూడా అనుకున్నాం. సరే మీరు రండి, అసెంబ్లీకి రండి, మరి వాస్తవం ఏందనేది కూడా ప్రజలకు తీసుకుపోయే సమయం వచ్చిందని చెప్పి రమ్మన్నాం. వచ్చిండు, సంతకం పెట్టిండు, వెళ్ళిపోయిండు తప్ప ఏం చేసిండు? ఆయన బాటలోనే నాకెందుకు ఈ పంచాయతీ, నేనెందుకు మునగాలి అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా పెద్దగా ఏం మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయాయి. ఇప్పుడు హరీష్ రావు గారు ఇది ప్రారంభం మాత్రమే. హరీష్ రావు గారు ఎప్పుడైనా కానీ ఆయన మునుగుతున్న క్రమంలో ఒక పక్క బాంబడిని ఇంకో పక్క మామను కూడా కిందికి గుంజి వాళ్ళని కూడా ముంచుతాడు తప్ప ఆయన ఒక్కడైతే మునగాడు. సో ఈ కేసులో కూడా నాకు తెలిసి కేటీఆర్ గారికి కేసీఆర్ గారిని కూడా ఇంత బురద పూసే ప్రయత్నం అయితే చేస్తాడు ఆయన అనేది స్పష్టంగా కనపడతాం. ఇది చేసకు చేరుకున్నట్టయినా దీని గురించి ఫైనల్గా ఏం చెప్తారు? కేసు అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అంటే దాదాపు అసలు ముద్దాయిలు తప్పించుకున్న క్రమం నుంచి కూడా ఈరోజు వారిని అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనేది అందరిని కూడా పిలుస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. అతి త్వరలోనే మరి తుది అంకానికి చేరుకుంటుందని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ.